హాయ్ అందరికీ ఈ రోజైతే మా ఇంట్లో లంచ్ స్పెషల్ అండి. చేపల కూర చేస్తున్నారన్నమాట. ఇగురు చేస్తున్నారండి మమ్మీ. ఇది పండుగప్ప అంటారు కదండి, ఆ చేప చాలా కాస్ట్లీ అండి. కానీ మాకు ఇంటి దగ్గరే తీసుకుని వచ్చేస్తుంది ఆవిడ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నీసు వాసన ఉండదు, ముళ్ళు కూడా ఎక్కువ లేవండి దీంట్లో. సో ఇది మా మమ్మీ ఎలా చేస్తారో స్టైల్లో చూపిస్తానండి. ఫస్ట్ ఉల్లిపాయలండి బాగా సన్నంగా తరుముకున్న తర్వాత దాంట్లో సరిపడినంత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేయాలి. వేసేసిన తర్వాత బాగా కలపాలండి. నేను వీడియో తీసే హడావిడిలో కొంచెం అటు ఇటు వెళ్ళొచ్చే లోపలే మమ్మీ దీంట్లో కొత్తిమీర కూడా వేసేసారండి. సో చూసారు కదా ఎంత బాగా కలుపుతున్నారో మమ్మీ. చాలా సేపు కలిపారండి బాబు. నాకైతే ఇలా ఓపిక ఉండదండి. ఇది పులుసు మాత్రం కాదండి గైస్, ఇగురు చేస్తున్నారండి. సో ఆ ప్రాసెస్ అండి ఇది. దాని తర్వాత 2 డొక్కులు ఆయిల్ అయితే వేసారండి. చూపిస్తున్నాను, చూసారు కదా గైస్. ఇది ఫుల్ వీడియో కాదు కాబట్టి, షార్ట్ వీడియో కాబట్టి ఇలా ఫాస్ట్గా చూపించేస్తున్నానండి. దాని తర్వాత ఇలా ముక్కలు ఉంటాయి కదండి, చేప ముక్కలు దీంట్లో వేసిన తర్వాత బాగా కలుపుతారండి. అంటే చేప ముక్కకి మసాలా బాగా పట్టాలంటండి. సో మా మమ్మీ అయితే చాలాసేపు అది కూడా కలిపారు. కానీ మెత్తగా అయిపోకూడదండి, మసాలా అంటుకునేలా చేత్తో బాగా కలిపారండి. దాని తర్వాత ఇందులో చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో, ముక్కకి మసాలా కూడా బాగా అంటుకుంది. దాని తర్వాత అయితే ఇలా వాటర్ అయితే వేసారండి, డొక్కుడు వాటర్. ఇలా చేయి కడిగేసారండి దాంట్లో అనుకోకండి, అదే టేస్ట్ అంటండి. దీనికి కొంచెం టేస్ట్ వస్తుందని ఒక చిన్న వంకాయ కూడా వేసారండి దాంట్లో. సో రెడీ అయిపోయిందండి కర్రీ అయితే. నాకు మా కిచెన్లో ప్రాబ్లం ఏంటో తెలుసా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటింగ్ అండి. ఫుల్గా వచ్చేస్తుంటుంది, లేకపోతే లైటింగ్ మొత్తానికి పోతుంటుందండి, అదే చిరాకు వస్తుంది. కానీ నేనైతే వీడియో అయితే తీసేసుకున్నానండి. లాస్ట్గా ఫైనల్గా కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉందండి, చెప్తున్నాను కదా చాలా టేస్టీ.